దేవుని సంగమ ప్రభు పేరిట వాక్య భాగమును వినుటకు ఆరాధనకు చేరిన మీ అందరికీ కూడా మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నటువంటి పురుషులకైతేమి స్త్రీలకైతేమి ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను అనుగ్రహించి ఉన్నాడు. అయితే ప్రతి మనిషి కూడా వారికి కలిగిన జ్ఞానాన్ని, వారికి కలిగిన తెలివిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది మనం ఈరోజు ఒక స్త్రీ గురించి నేర్చుకుంటున్నాం. చాలామంది బైబిల్లో చాలా స్త్రీలు ఉన్నారు. దేవుని పని విషయంలో సహకరించిన స్త్రీలు, రాజ్యము పరిపాలన చేసినటువంటి స్త్రీలు, దుర్మార్గురాలుగా జీవించినటువంటి స్త్రీలు, దుష్టురాలుగా జీవించిన స్త్రీలు ఎంతోమంది వాక్యములో రాయబడి ఉన్నారు. అయితే స్త్రీ అంటే ఏ మనసు కలిగి ఉండాలి అంటే, స్త్రీ అంటే ఒక ఓర్పు, స్త్రీ అంటే ఒక సమాధానం, స్త్రీ అంటే ఒక సాధారణముగా కుటుంబాన్ని నడిపించేటువంటి ఒక యంత్రమై ఉంది. ప్రతి దానికి కూడా ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది స్త్రీకి. స్త్రీ అంటే ఓర్పు, నేర్పు, ఓదార్పుకు ప్రతీక స్త్రీ. ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ప్రేమను పంచేటువంటి స్త్రీగా ఈ లోకంలో జీవించినప్పుడే ఒక దేశమైనా, ఒక కుటుంబమైనా, ఒక రాజ్యమైనా, సంఘమైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే స్త్రీ ప్రేమను కలిగి ఉండకుండా స్త్రీ దుర్మార్గాన్ని కలిగి ఉంటే, స్త్రీ కుళ్ళు కుతంత్రము కలిగి ఉంటే ఆ కుటుంబం కానీ, ఆ ఇల్లు కానీ, దేశము కానీ, ఆ స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడ పతనం మొదలవుతుంది. ఏ స్త్రీ అయితే ప్రేమ కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, ఓర్పు కలిగి, నేర్పు కలిగి, ఓదార్పు కలిగి ఉంటుందో ఆ కుటుంబము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజు మనుషులు చూడండి, చాలా జ్ఞానవంతులు. వాళ్ళ పని కావాలంటే, వాళ్ళ పని జరుపుకోవడానికి స్త్రీలైనా పురుషులైనా అవతల మనిషి బలి అయినా పర్వాలేదు, అవతల మనిషి పతనమైనా పర్వాలేదు, ఎవరినో ఒకరిని ఉపయోగించుకొని ఏ విధంగానైనా కూడా తన పని, తన కార్యము నెరవేర్చుకోవాలా అన్నటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. తన పని మాత్రం జరగాలి. తన పని జరగడానికి ఎవరినైనా ఉపయోగించుకుంటారు, ఏ విధంగానైనా ఉపయోగించుకుంటారు, ఎవరినైనా బలి చేస్తారు. వాళ్ళ పని మాత్రం జరగాలి. మనం మాత్రం సుఖంగా ఉండాలి. మనం సుఖంగా ఉండాలంటే, సుఖంగా మనం ఉండడానికి అవతల వారిని ఏ విధంగా అయినా కూడా ఉపయోగించుకొని మన కార్యం జరుపుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి, చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దైవజనుని, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము, దైవజనుని చంపుటకు కుమార్తెను ఎరగా ఉపయోగించిన తల్లి. దైవజనుడైనటువంటి బాప్తిస్మమిచ్చు యోహానును చంపించుటకు తన కుమార్తెను ఎరగా ఉపయోగించినటువంటి తల్లి. తల్లి దుర్మార్గమైన జీవితాన్ని గడుపుతూ ఉంది. తల్లి అయినటువంటి హేరోదియా తాను తన జీవితంలో సరి అయిన జీవితము కాకుండా చెడు జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంది. తన చెడు జీవితము సాఫీగా జరగాలని, తన చెడు జీవితము ప్రశాంతంగా, నిమ్మలంగా ఉండాలని, చెడు చేస్తున్నటువంటి ఆ స్త్రీ యొక్క ఆ పనిని గద్దించినటువంటి దైవజనుని చంపించడానికి ప్రయత్నం
చేస్తుంది. ఈ లోకంలో ఎవరైనా కానీ గద్దించిన వాళ్ళని, బుద్ధి చెప్పిన వాళ్ళని మెచ్చుకోరు. గద్దించిన వాళ్ళ మీద, బుద్ధి చెప్పిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా ద్వేషాన్ని పెంచుకుంటారు. ఆ గద్దింపు మాటలు నచ్చవు. తీయని మాటలు, తేనె వంటి మాటలు చాలా మనిషిని అప్పటికి మాత్రమే గొప్పగా అనుకుంటారు, కానీ ఆ తీయని మాటలే నిన్ను పతనానికి దారి తీస్తాయి. అయితే దైవజనుడు ఎట్లుండాలంటే, దైవజనుడైన వాడు గద్దించేవాడు గాను, బుద్ధి చెప్పేవాడు గాను, సరిచేసేవాడుగా ఉండాలి అని లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. చదవండి, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో దైవజనుడు, చదవండి 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఏమి చేయాలి? దైవజనుడు అంటే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటయందును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు చేసేటువంటి తప్పును ఏం చేయాలంటే గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. అది రాజు అయినా, ప్రధాని అయినా, సంఘములో స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా, యవనస్తురాలైనా, ఎవరైనా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని తప్పు అయినదిగా ఉన్నట్లయితే, సరి అయినది కానట్లయితే ఆ దైవజనుడు గద్దించాలి. ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను రాజు అయినటువంటి హేరోదు చేస్తున్నటువంటి పనిని తప్పు అని గద్దించడం మొదలు పెట్టాడు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో, అయితే హేరోదు విని, నేను తలకొట్టించిన యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున, ఈ హేరోదియ ఎవరు అంటే హేరోదు యొక్క భార్య. అంతకు పూర్వము ఎవరంటే తన తమ్ముడైనటువంటి ఫిలిప్కి భార్య. ఈ హేరోదు రాజు తనకుండేటువంటి అధికారము ద్వారా, తనకున్నటువంటి రాజ్యాధికారం వలన విర్రవీగిన వాడై తన సొంత తమ్ముని యొక్క భార్యను ఏం చేసినాడంటే, ఈ హేరోదియకు భర్త ఉండంగానే మళ్ళీ ఏం చేసినాడు? ఈయన పెళ్లి చేసుకున్నాడు. హేరోదుకి భార్య ఉండంగానే ఈమెను పెళ్లి చేసుకున్నాడు. హేరోదియకు భర్త ఉండంగానే హేరోదుని పెళ్లి చేసుకునింది. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగము ఏం చెప్తుందంటే, 1 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనములో, ప్రతి స్త్రీకి ఎంతమంది ఉండాలన్నది భర్తలు? ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత భార్య. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే, నీ భార్య కానీ నీ భర్త కానీ చనిపోయి ఉంటే, నీవు స్త్రీ ధర్మమును నెరవేర్చలేక, నీవు భర్త చనిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు నీవు కుటుంబాన్ని నడిపించలేక ఉండనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు మరొక వివాహము చేసుకోవచ్చు. అయితే ఈ రాజు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియను ఏం చేసినాడంటే పెళ్లి చేసుకొని ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ మాట బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్తున్నాడు. అయ్యా, నీ తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యను నీవు ఈ విధంగా నీ దగ్గర ఉంచుకోవడం ఇది మంచిది కాదు అని గట్టిగా ఖండిస్తున్నాడు. ఈ ఖండింపైన మాట, గద్దింపు మాట హేరోదియకు నచ్చలేదు. హేరోదియ మనసులో ఆ మాట కర్కోటంగా కనబడింది. గద్దించే మాట ఎప్పుడు కూడా మేలు కలగజేస్తుంది, కానీ చాలా మందికి గద్దిస్తే అది నచ్చదు. గద్దించిన వ్యక్తి మీద పగను పెంచుకుంటారు, గద్దించిన మనిషి మీద ప్రేమను పెంచుకోరు, కానీ ఈర్ష ద్వేషాలు పెంచుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయము కాదని
రాజుతో చెప్పాను, నీవు ఈ విధంగా చేయడము ఇది న్యాయము కాదు, ఇది అన్యాయమైనటువంటి పని. నీ సొంత తమ్ముని భార్యతో ఉన్నావు, ఇది తప్పు అని దైవజనుడైనటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను హేరోదు రాజుకి హెచ్చరిక చేస్తున్నాడు. చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానుని పట్టి తెప్పించి చెరసాలలో బంధించెను. అయ్యా, నువ్వు చేస్తుండేది తప్పు అని చెప్పినందుకు బాప్తిస్మం ఇచ్చు యోహానును రాజు అయినటువంటి హేరోదు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు? చెరసాలలో పెట్టినాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏ తప్పిదము చేయలేదు, ఎటువంటి దుర్మార్గమైన పని చేయలేదు. తప్పును తప్పుగా ఖండించినందుకు, రాజు చేస్తున్న తప్పును ఎత్తి చూపించినందుకు యోహానుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టించినాడు? చెరసాలలో పెట్టించినాడు. ఈనాడు కూడా న్యాయము చేసే వారిని తీసుకొచ్చి చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు భారతదేశం అయితేమి, ప్రపంచ దేశాలన్నీ కూడా అన్యాయానికి, అధర్మానికి సహాయము చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. న్యాయమును అన్యాయముగా మారుస్తున్నాయి, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తున్నాయి. న్యాయమును త్రిప్పివేసేటువంటి రాజులుగా ఉన్నారు. ఎవరైనా ఖండిస్తే, ఎవరైనా ఎదురొస్తే, ఎదురు మాట చెప్తే రాజ్యాధికారం ఉంది కదా అని రాజులు ఏం చేస్తున్నారంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ ఎక్కడ పెడుతున్నారు? చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ యోహానును తీసుకొని వచ్చి చెరసాలలో పెట్టడం న్యాయమా అన్యాయమా? అన్యాయమైన పని. రాజు చేస్తున్నటువంటి పని తప్పు. రాజు చేసే పని తప్పు అని చెప్పినందుకు బాప్తిస్మం ఇచ్చు యోహాను తీసుకొచ్చి ఎక్కడ పెట్టినారు? చెరసాలలో పెట్టినారు. చూడండి ఎంత అన్యాయమైనటువంటి రాజులు ఉన్నారో. అక్కడ తీసుకొచ్చి పెట్టినాడు. హేరోదియ అతని మీద పగబట్టి, ఈమె ఏం చేసింది? పగబట్టింది. ఒకవేళ ఈ రాజు యోహాను మాట విని మారిపోతే నా అక్రమ సంబంధం ఏమవుతుంది? నాకు దూరం అయిపోతుంది. కాబట్టి యోహాను చెరసాలలో ఉండడం కూడా మంచిది కాదు. యోహానుని శాశ్వతంగా ఏం చేయాలా? చంపేసేయాలి. చాలా మంది స్త్రీలు సైలెంట్ కిల్లర్లు ఉన్నారు. కుటుంబాలలోనే సైలెంట్ కిల్లర్లు ఉన్నారు. దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. చాలా మంది సీరియల్స్ చూస్తుంటారు మీరు. ఎంతో మంది సీరియల్స్ శత్రువులు ఎవరంటే ఇంటోళ్ళే శత్రువులు. ఇంటోళ్ళే ఏం చేస్తుంటారు? పాలులో విషం పెడతారు. ఇంటోళ్ళే ఇంకొక మనిషిని పెట్టి చంపిస్తారు. ఎన్నో రకరకాలుగా మగ శత్రువులు పోయి ఆడ శత్రువులు ఎక్కువైపోయినారు. ఆడోళ్ళే ఎక్కువ విలన్లు అయినారు. ఇప్పుడు రాజేమో తీసుకొచ్చి సైలెంట్ గా ఎక్కడ పెట్టినాడు? యోహానుని, బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎక్కడ పెట్టినాడు? చెరసాలలో పెట్టి పక్కకైనాడు. కానీ ఈమెకేమొచ్చింది? ఆయన మీద పగబట్టింది. ఎందుకంటే ఎప్పుడైనా ఇడు నాకు ముప్పే. ఎందుకంటే ఏ రోజు మనసు మారుతాడేమో, మనసు మారి ఒకవేళ ఆయన మనసు మారి నన్ను దూరం పెడతాడేమో అనుకునేదేమో. అందుకే అతని మీద పగబట్టి ఏం చేసింది చూడండి, ఆయనను చంపకోరెను కానీ ఆమె చేత కాలేదు. చంపకోరెను కానీ ఆమె చేత కాలేదు. ఎందుకు ఆమె చేత కాలేదు అంటే చూడండి, ఎందుకనగా యోహాను ఎవరు? నీతిమంతుడును పరిశుద్ధుడునకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. రాజుకు కొంచెం భయం ఉంది, భయం ఉన్నట్టు కనబడుతుంది. రాజేమో పాపము ఇతను తీసుకొచ్చి చెరసాలలో పెట్టాను కానీ భయపడుతున్నాడు. ఎందుకంటే చెరసాలలో పెట్టిన వ్యక్తి ఎవరంట? పరిశుద్ధుడును న్యాయవంతుడుగా ఉన్నాడు. కాబట్టి అతనికి భయపడి అతన్ని ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వస్తున్నాడు. అంటే యోహానికి ఎవరు సపోర్ట్ ఉంది? రాజు సపోర్ట్ కూడా ఉంది. నా భార్య అంటే నేను ఉంచుకున్న ఈమె అంటే భార్యను చేసుకున్నాడు, కానీ మొదటి భార్య కాకుండా మిగతా ఎంతమంది ఉన్నా అది న్యాయపరమైనది కాదు. ఆమెనేమో చంపాలని చూస్తుంది. రాజేమో భయపడి ఆమెను ఏం చేస్తూ వచ్చినాడంట? ఏం చేస్తూ వచ్చినట్టు కనబడింది? కాపాడుతూ వచ్చెను.
ఆమెను కాపాడుతూ వచ్చినాడు. ఎందుకంటే యోహాను న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి స్వార్థను ప్రకటిస్తూ అనేకులకు దేవుని వార్తను చెబుతూ ఉన్నటువంటి వాడుగా ఈ యోహాను తన జీవితంలో ముందు కొనసాగుతున్నాడు. దేవుని వాక్యంలో కీర్తనలు 50వ అధ్యాయం 15వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను వెనుకకు త్రోసివేసితివి. చాలా మంది గద్దించినప్పుడు దిద్దుబాటు చేసుకోరు. వాక్యము హెచ్చరిక చేసినప్పుడు దైవజనుడు దేవుని వాక్యము ద్వారా ఇది తప్పు అని చెప్పినప్పుడు వారి ప్రవర్తనను సరి చేసుకోరు, మార్చుకోరు. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను వెనుకకు త్రోసివేసితివి. ఎక్కడికి త్రోసివేసినావు? లెక్క చేయలేదు అని అర్థం. వెనుకకి త్రోసివేసినావు, నా మాట నువ్వు వినలేదు. యోహాను చెప్పినప్పుడు కూడా హేరోదు రాజు వినలేదు. విని ఈమెతో సాంగత్యమును తెంచుకోలేదు. యోహానుని బాప్తిసం ఇచ్చి యోహానును తీసుకొచ్చి చెరసాలలో బంధించినాడు. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ చాలా సాహసవంతురాలు, జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలు, అదేవిధంగా మూర్ఖురాలు కూడా ఉన్నారు. బైబిల్లో చూస్తే తన భర్త ప్రాణాలు కాపాడుకునేది ఒక ఆమె. దావీదు చేతిలో నుంచి దావీదు చంపకుండా తన భర్త ప్రాణాలు కాపాడుకున్నటువంటి అబీగయిల్ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, తన భర్తను చంపడానికి సైన్యము సిద్ధమై వస్తున్నప్పుడు రాజైన దావీదును ఎదుర్కొంటకు గార్ధబొమ్మ మీద అనేకమైనటువంటి తిరుబండారాలు వేసుకొని ఆయనకు ఎదురుగా వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా నా భర్త మోటువాడు, దయచేసి ఆయన చెప్పిన మాటలు నీవు ఎంత మాత్రమును కూడా పట్టించుకోవద్దని సాగిలపడి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నటువంటి స్త్రీ ఈమె. ఇంకొక స్త్రీ ఉంది, అతల్య. తన కుమారునికి ఏం చేసిందంటే దుర్మార్గాన్ని నేర్పించిన తల్లి. ఈనాడు అనేకమైనటువంటి స్త్రీలు కూడా వాళ్ళ పిల్లలకు దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, లేనిపోనివి నేర్పిస్తూ కుటుంబాలలో పిల్లలను, తల్లిదండ్రులను, అక్కలను, చెల్లెలను చెరిపేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ అతల్య కూడా తన కుమారునికి దుర్మార్గతను నేర్పిస్తూ వచ్చినటువంటి దుర్మార్గురాలైనటువంటి తల్లి. ఢిల్లీలో ఉంది స్త్రీ. ఆమె ఏం చేసింది? సంసోనుతో అక్రమ సంబంధాన్ని ఉంచుకొని సంసోను యొక్క ప్రాణాలు తీసివేయటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి స్త్రీ ఈమె. సంసోను ఎప్పుడైతే దారి మళ్లించినాడో, సంసోను తన భార్య కాకుండా వేరే స్త్రీతో సాంగత్యము చేసినాడో, తన ప్రాణాలను తానే తీసుకున్నటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. సంసోను బలవంతుడు, సంసోను దేవునికి నాజీరు చేయబడిన వాడు, సంసోను దేవుని పని కోసమై వచ్చిన వాడు. దేవుని పని రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఫిలిస్తీన్లను కాపాడడానికి, ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను కాపాడడానికి వచ్చినటువంటి వాడు ఎవరు అంటే సంసోను. సంసోను తన వ్యసనముల ద్వారా, చెడు సహవాసముల ద్వారా, చెడు తిరుగుల వలన తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆయన అంటున్న మాట ఏమంటే, ఈమెతో నేను ఏగుట కంటే చచ్చుట మేలు. ఎంత విసుగుని తెచ్చింది చూడండి ఈ స్త్రీ. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టును, కుటుంబాన్ని కాపాడుతుంది జ్ఞానవంతురాలు. మూర్ఖురాలు, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుంది, తన ఇల్లు కాల్చి వేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ దుర్మార్గురాలైనటువంటి ఈ స్త్రీ ఈ యొక్క హేరోదుని ఏం చేసిందంటే, తనకు అడ్డంగా ఉంటాడు ఈ యోహాను, తన హేరోదుకి చెప్పిన మాటలు విని హేరోదు ఎక్కడ మారిపోతాడు అని చెప్పి హేరోదుని చంపడానికి ఎవరిని ఎర్రగా ఉంచింది? తన సొంత కుమార్తెను ఉపయోగించుకునింది. మీరు చాలా చోట్ల పేపర్లు చదువుతున్నారో లేదో తెలియదు, ఎక్కడ చూసినా కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాల
జల్సాలకు పిల్లలు అడ్డమని, భర్త జల్సాలకు పిల్లలు అడ్డమని చిన్న చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను చంపివేస్తున్నటువంటి పురుషులు, స్త్రీలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే జాగ్రత్త. ప్రతి స్త్రీకి ఎవరుండాలా? సొంత భర్త. ప్రతి పురుషునికి సొంత భార్య. ఈ హేరోదియ ఎటువంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. హేరోదియ కిరాతకురాలనాలా, దుర్మార్గురాలనాలా, భ్రష్టురాలనాలో ఆలోచించాలి. ఈ రాజు ఏం చేసినా చూడండి. ఇక్కడ మరి ఒకసారి ఈ మాట చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మనుషుడు అతని పరిశుద్ధుడగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనికి కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఎవరి మాటలు? యోహాను మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో ఏం చేస్తున్నాడు? హేరోదు వినుచుండెను. బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడున్నాడు? చెరసాలలో వేయబడినాడు. చెరసాలలో వేయబడినప్పుడు చెరసాల దగ్గరికి వెళ్ళినప్పుడంతా ఈ హేరోదు రాజుకు ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఏం చెప్పేవాడంట? మాటలు చెప్తూ ఉండేవాడు. సేవకుడు ఎప్పుడు కలిసినా ఏం చెప్తాడు? ఏం చెప్పింటాడు? ఇది చూస్తే మనం హేరోదుకి ఏం చెప్పింటాడు? అయ్యా, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, మారు, నీ మనసు మార్చుకో, ఆమెతో బంధము తెంచుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, ఈ అక్రమ సంబంధాన్ని వదులుకో అని ఎంత చెప్పింటాడో అక్కడ చక్కగా రాయబడి చూడండి. ఏం చెప్తున్నాడంట? మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషముతో ఏం చేస్తున్నాడంట? వినుచుండెను. సంతోషంగా ఆ చెరసాలలో వేసినటువంటి యోహాను మాటలు ఎవరు వినేవాళ్ళు? హేరోదు రాజు వినుచుండేను. ఈ సంతోషంతో విని 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 ఆయన మనసు మారిపోతుందేమో. కాబట్టి యోహాను చెరసాలలో ఉంటే ఎవరికి ముప్పు? నాకే ముప్పు అని హేరోదియ తలంచి బాప్తిసం ఇచ్చు యోహాను ఈ చెరసాలలో ఉండకూడదు. ఏం కావాలా? చంపించేసేయాలా. ఎంత ప్లాన్ చేసింది చూడండి. చంపాలంటే ఏం చేయాలా? ప్లాన్ చేయాలా కదా? ప్లాన్ చేయాలా లేదా? ప్లాన్, ఆలోచన. స్త్రీల ఆలోచన చాలా గొప్పది. సంసోనుని చంపడానికి ఏం ప్లాన్ చేసింది ఈమె? ఆయనతోనే చెప్పించింది, నీ బలము యాడుందో చెప్పు. ఎవరి మాట వినకపోయినా స్త్రీ మాట వింటారంట అందరు, ఎవరైనా కూడా. సంసోను కూడా బలహీనుడైపోయినాడు. దెలీలా చేతిలో బలహీనుడైపోయినాడు. సంసోను బలం ఎక్కడుందో చెప్పేసినాడు. ఇదిగో సంసోను, ఫిలిస్తీన్లు నీ మీదికి వచ్చినాడు, లేయి నీ బలము పుంజుకో అన్నప్పుడు సంసోను బలం ఏమైంది? వెంట్రుకలు కత్తిరించినప్పుడు అతని బలము తగ్గిపోయింది. యెహోవా అతని మీద యెహోవా దేవుని ప్రభావము వెడలిపోయినందున సంసోను ఏమైనాడంటే బలహీనుడైపోయినాడు. ఇప్పుడు ఈమె కూడా ఒక స్ట్రాంగ్ ప్లాన్ చేస్తుంది. చెరసాలలో ఉండే యోహానును ఏం చేయాలా? చంపాలా. ఎందుకు చంపాలనుకునింది? ఇతని మాటలు ఆమెకి కర్కోటంగా కనబడినాయి. హేరోదుకు చెప్తున్నాడు, ఇదిగో నీ తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యను ఆయన ఉండంగానే నువ్వు పెళ్లి చేసుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఇది తప్పు అని చెప్పినందుకు ఆమె మనసు రగిలిపోయింది. హేరోదు కోపం వచ్చింది, చెరసాలలో వేసేసినాడు. ఇంకా మిగతా ప్లాన్ అంతా ఎవరు నడిపిస్తున్నారు? హేరోదియా. అహాబు ఉన్నాడు కదా, అహాబు రాజు, యెజబెలు ఏం చేసింది? ఆమె రాజు పోయి తోటని అడిగినాడు. పేదవాడైనటువంటి నాబోతు తోట అడిగినాడు. నువ్వు నాబోతు తోట నాకి అని అడిగినప్పుడు అతడు అన్నాడు, అయ్యా, ఈ ద్రాక్ష తోట నా పిత్రార్జితము, దానిని నేను నీకు ఇచ్చుటకు అది నాకు ఇష్టము లేదు అని చెప్పినప్పుడు రాజు పోయి ఇంటి దగ్గర ముఖము ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు. భార్య ఇంటికి వచ్చి చూస్తుంది, అయ్యా, నువ్వు రాజు కాదా? ఇట్లా మూతి ముడుచుకొని పండుకున్నావే, నువ్వు ఊరుకుండు, మిగతా ప్లాన్ నేను నడిపిస్తా, నీకు చేత కాదు, నేను చూసుకుంటా
అప్పుడు ఏం చేసింది? ఆమె ప్లాన్ చేసింది. ఈ పేదవాడైనటువంటి నాబోతు మీద లేనిపోని అక్రమ డాక్యుమెంట్స్ రాపించి, అతని మీద లేని డాక్యుమెంట్లు పుట్టించి రాపించి అతన్ని ఏం చేసింది? రాళ్లతో కొట్టి చంపించి ఆ తోటను తీసుకునింది. ఈ ప్లాన్ అంతా భార్యది. ఇక్కడ చూస్తే చూడండి ఏం చేసింది ఆమె. ఏమీ తోచకపోయినను సంతోషముతో ఏం చేస్తుండేవాడు ఈయన? వినుచూ ఉండేను. సామెతలు 10:17 గద్దింపునకు లోబడిని వాడు ఏమవుతాడంట? త్రోవ తప్పును. గద్దింపునకు లోబడిని వాడు ఏమవుతాడు? త్రోవ తప్పును. ఏ రోజు కూడా త్రోవ తప్పేసినాడు. గద్దించినప్పుడు మానుకోలే అతను చేసే పని. త్రోవ తప్పి బాప్తిస్మం ఇచ్చి యోహానును చెరసాలలో వేసేసినాడు. త్రోవ తప్పిపోయినాడు. కీర్తనలు 51:2-3 వచనాలు చదివితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. నిజంగా నీ హృదయములో ఏదైతే పాపం ఉందో, ఏదైతే నీ హృదయములో అక్రమ సంబంధమైనటువంటి మనసు ఉందో, అది కేవలం ఎవరికి తెలుసు? నీకు తెలుసు. నిన్ను సృష్టించిన నీ దేవునికి మాత్రమే తెలుసు. ఒకవేళ నీ మనసులో పాపము నిండిపోయి ఉంటే, నీ మనసులో దోషము నిండిపోయి ఉంటే, నీవు కూడా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఏమి ప్రార్థన చేయాలంటే, దేవా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభువా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము ప్రభువా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నీకు తెలియదా నీ అతిక్రమము? హేరోదియకు తెలియదా ఆమె అతిక్రమము? హేరోదుకు తెలియదా ఆయన అతిక్రమము? తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు కడిగి వేసుకోలేదు. ఈరోజు పాపము నీకు తెలుసు. నువ్వు చేస్తున్న పాపము, నువ్వు చేస్తున్న నిర్లక్ష్యము, దేవుని ఎదుట నువ్వు నడుచుకుంటున్న నడవడిక నీకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నువ్వు దేవుని ఎదుట ఏమని ప్రార్థన చేయాలి? నా పాపము పోవునట్లు, నా దోషము పోవునట్లు, నా అతిక్రమం నాకు తెలుసు, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. నీ ఎదుట ఉందా లేదా? అందుకే నన్ను బాగుగా కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. వీళ్ళు ఆ విధంగా చేయలేదు. వాక్యం వింటున్నాడు, యోహాను చెప్పిన మాటలు వింటున్నాడు, సంతోషంతో అంగీకరిస్తున్నాడు, కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు హేరోదు రాజు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఈ హేరోదియకు ఒక ఛాన్స్ వచ్చింది, ఒక మంచి సమయం. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మన శత్రువులు మనకి మాట అయినప్పుడు మాకు కూడా ఒక టైం వస్తుంది. అమరకు ఆయింగే ఏ టైం అంటారన్నమాట. నాకు వస్తుంది ఒక సమయం, ఆ సమయంలో నేనేం చేస్తున్నా చూపిస్తా, ఇంకా 3 గంట కదా నా తడాక చూపిస్తా అని. ఈమె కూడా అనుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటావో తప్పించుకో, రాజు నిన్ను కాపాడుతున్నాడని అనుకుంటున్నావేమో, కానీ నాకు టైం వస్తే నిన్ను లేపేస్తా. ఎవరు అనుకుంటారు? ఇది హేరోదియ. బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎవరు కాపాడుతున్నారంట? రాజు కాపాడుతూ ఉండెను. ఆమె అనుకుంటుంది భార్య, అక్రమ సంబంధమైన భార్య, ఏమని? ఎన్ని రోజులు కాపాడుతావో కాపాడు, ఒకవేళ ఆయన చెప్పిన మాట నువ్వు మారుతావేమో చూస్తా, నీ తడాక టైం వచ్చినప్పుడు నేనే లేపేస్తా అనుకుంటుంది. ఆ సమయం వచ్చేసింది. తగిన సమయం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు, రాజు పుట్టినరోజు వచ్చింది. ఈ కాలం మన చిన్నగా ఉండే మన పుట్టినరోజులో ఘనంగా జరుపుకుంటాం. ఎంత లేదంటే కూడా ప్రెస్టేజ్ తీసుకున్నాం అనుకో, ఒక 500 మందితోనన్నా జరపాలి సార్ మా పిల్లలది బర్త్డే అనుకుంటాం మనం. రాజు బర్త్డే అంటే ఎట్లుంటుంది? 10 మంది 20 మంది ఉంటారు కదా, చాలా ఘనంగా. రాజు బర్త్డే అంటే ఇట్లా రాజు మధ్యలో కూర్చుంటే అవతల ప్రధానులు, మంత్రులు, మినిస్టర్లు. ఉదాహరణకి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల బర్త్డే అంటే ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ
ఇక్కడ కూడా రాజు హేరోదు రాజు బర్త్డే వచ్చింది. జనన దినమందు తన ప్రధానులను, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు రాజు ఏం చేసినాడంట? విందు. ఈనాడు కూడా చాలా విందులు జరుగుతుంటాయి, చిన్న చిన్న విందులు. చాలా మంది విందులప్పుడు తాగి సాగి సోగి అన్నట్టుంటారు అనమాట. తాగి ఆగి సోగి. ఏమ్రా ఏంటే, నేను ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లప్పుడే కదా ఏం చేసేది, ఫంక్షన్లప్పుడే కదా ఏం చేసేది. నేను ఎప్పుడు తాగనమ్మా. మరి ఎప్పుడు తాగుతారంటే ఫంక్షన్లప్పుడే. కొంతమంది తాగనీకైనా ఫంక్షన్లు పెట్టుకుంటారు. మామూలుగా చేస్తే తాగనీక టైం దొరకదు కదా. ఫంక్షన్ అప్పుడు తాగితే ఏం కాదు, భార్య కూడా ఏమన్నది, ఫంక్షన్ అప్పుడే కదా తాగేది. పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, చనిపోయినా కూడా తాగుతారు. ఏంటిరా, చాలా తాగుబోతులు చాలా తెలివి. ఎందుకురా తాగుతున్నావు అంటే, మా అమ్మ చచ్చిపోయి దుఃఖం మర్చిపోలేక తాగినాను అంటాడు. ఎందుకురా తాగినావు అంటే, సంతోషం పట్టలేక తాగినాను అంటే. అన్నిటికీ తాగడం మాత్రం ఉండాల. పెళ్లికి తాగడమే, చావుకి తాగడమే, పుట్టినరోజుకి తాగడమే, అన్ని బాగానే చేస్తాం. కానీ ఆఖరికి దేవుని కాడికి వస్తే మాత్రం ఏం చేస్తాం? ఏం లేవబ్బా, చేతులు పైకి ఎత్తుతాం. తాగనిక ఎంత ఖర్చు అయింది? 5,000 ఖర్చు. ఏం తక్కువ అయింది అనుకున్నావా? ఆ బ్యాండ్కి ఎంత తెలుసా? ఎంతలా అంటే బ్యాండ్ మాలం అది, డ్రమ్స్ యాది, ఇప్పుడు యాదో వచ్చింది డ్రమ్స్, దాని పేరు ఉంటుంది, డీజే. 20,000 సార్ అది. డీజేకి 20,000 పెడతాడు, కేకుకి 2,000 పెడతాడు, అన్ని పెడతాడు. కానీ సేవకుని కాడికి వస్తే బీదోడు సార్, బీదోడు సార్ ఏమి అంత అడుగుతున్నావు? డీజేకి 15,000 పెడుతుంది, కేకుకి 2,000 పెడుతుంది. దేవుని సేవకునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తావు? బీదోడు సార్, పాపం చూసి తీసుకో సార్. ఫంక్షన్లు, అందుకే చాలా ఫంక్షన్లకి తాగుడు పెట్టొద్దండి. తాగుడలోనే అన్ని జరుగుతాయి. ఉదరకమాలు ఉదరు అంటే అన్ని జరుగుతాయి. కొట్లాట కూడా జరుగుతాయి, ఫంక్షన్లలోనే అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ పాపం రాజుకి ఏమొచ్చింది? పుట్టినరోజు వచ్చింది, ఈమెకు సమయం వచ్చింది. ఎవరిని చంపనీక? హేరోదుని, బాప్తిసం ఇచ్చు యోహానుని చంపనీక. ఫంక్షన్లలోనే చంపేది. మీరు బాగా చూస్తున్నారు లేదో, కొన్ని సినిమాలు ఉంటాయి కదా, అదంతా ఫంక్షన్ అయ్యి స్టార్ట్ అయ్యే లోపల దబా 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 తుపాకులు వెళ్తుంటాయి. ఈయన కూడా అదే ప్లాన్. హేరోదియా మంచి ప్లాన్ చేసింది. రాజు వాగ్దానం చేస్తే ఇంకా ఏమైనా ఇస్తాడు, నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో అంటే అయిపోయాక. హేరోదు దినమందు, జన్మదినమందు ప్రముఖులకు ఏం చేసినాడు? విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి ఏం చేస్తుంది? నాట్యమాడి హేరోదుని, అతనితో కూడా ఉన్న పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. ఏం చేసింది? హేరోదియకి అంతకుముందే ఒక కుమార్తె ఉంది. అంటే హేరోదు రాజుకి జన్మించిన ఆమె కాదు, ఈమె అంతకుముందే జన్మించిన ఆమె. ఆ పిల్లని పంపించింది, నువ్వు పోయి అంతమందిలా బాగా నాట్యం చేయి, ఒకవేళ ఆయనకి నచ్చితే ఏం కావాలా అని అడుగుతాడు. మనం కూడా మనకు నచ్చిందనుకో, నీకేం కావాలా అంటే ఫలాంది అంటారు. ఈ రాజు దగ్గర పోయి నాట్యం చేసింటే రాజుకు నచ్చింది ఆ నాట్యము. రాజుతో పాటు కూర్చున్న వాళ్ళందరికీ కూడా హేరోదియ కుమార్తె ఆడినటువంటి ఆ నాట్యము ఏమైంది? నచ్చింది. నచ్చినప్పుడు రాజు, నీకు ఇష్టమైనది ఏదైనానో నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్న దానితో చెప్పాను. ఇప్పుడు రాజు కూడా ప్రెస్టేజ్ కదా, ఎందుకంటే సొంత బిడ్డకి ఇవ్వకుండా పర్లే, ఈమెకి ఇవ్వాలా, ఎందుకంటే ఈమె వెళ్ళిపోతుంది కాబట్టి. నా పిల్ల మీద ప్రేమ లేదా? అంత నాట్యం చేస్తే అదే నీ బిడ్డకైతే ఇస్తుంటులే అంటదేమో అనుకున్నాడేమో. అందుకే నువ్వు ఏం అడిగితే అది నేను ఇచ్చేస్తా అని అడిగినాడు. నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను.
మరియు నువ్వు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. నా రాజ్యంలో సగం అడిగినా నేను నీకు ఇస్తా. సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదంట. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. దుఃఖంతో ఉన్నప్పుడు కూడా మాట చెప్పకూడదు. రాజు బాగా తాగినాడేమో, అయినా కూడా బాగా కిక్కెక్కింది. ఆ కిక్కులా ఏం చెప్తాడో తెలియడంలే. నువ్వు సగం రాజ్యం అడిగినా నేను నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తా. మరియు నువ్వు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను కనుక ఆమె వెళ్ళి జాగ్రత్త వినాల. హేరోదియ యొక్క కుమార్తె వచ్చి నాట్యం ఆడింది. రాజు అడుగుతో నీకేం కావాలో కోరుకో అంటే ఆమె చెప్పడంలే. మళ్ళీ ఎక్కడికి పోయింది? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికి? హేరోదియ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఏం అడగాలా అని అడుగుతుంది. ఆమె వెళ్ళి నేనేం అడగవాలనని అతని తల్లిని అడగగా ఆమె బాప్తిసం ఇచ్చు యోహాను తల అడుగు అని చెప్పాను. ఏం అడగమని చెప్తుంది? ఇదే ఛాన్స్. రాజు ఏం చెప్పినాడు? నీకు ఏం కావాలో అడుగు, నా రాజ్యంలో సగం కావాలంటే కూడా రాజ్యం రాసిస్తా. పాపం ఈ అమ్మాయికి ఏం తెలియక వాళ్ళ అమ్మ దగ్గర పోయింది. అమ్మా నేనేం అడగాల? ఆ తిక్కది అనుకుంటుంది ఒక నెక్లెస్ అడుగో బంగారు అడుగో ఏమన్నా అడిగితే చెప్దామని. కానీ ఈమె మనసులో ఏముంది? ఎవరిని చంపాలని ప్లాన్ ఉంది. యోహాను చంపాలా? ఎవరిని ఎర్రగా ఉపయోగించుకుంటుంది ఇప్పుడు? ఎర్ర వేస్తేనే కదా శాప పడేది. ఈ ఎర్ర వేసింది, యోహాను తల వచ్చేసింది. ఈరోజు మన అవసరాల కోసం కూడా ఎవరినైనా ఉపయోగించుకుంటాం. అవతలలో ఏమైనా బలి కానీ నేను బాగుండాలా, ఆమె అచ్చారనా ఏమంటారు? ఆమె అచ్చారనా కోన్బి క్యాకరింగ్ ఏమన్నా కానీ నేను మాత్రం బాగుండాలా. పిల్లని ఎర్రగా ఉపయోగించుకునేది బిడ్డని. ఆమె వచ్చి అడుగుతుంది నేనేం అడగాలా అని అడిగితే ఆమె ఏంటుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని అడుగు. వెంటనే ఆమె త్వరగా రాజు యుద్ధకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించబోరవాలని చెప్పాను. ఏమంటుంది? యోహాను తలను తీసి పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు తెచ్చేయాలా అని అడుగుతుంది. మంచి ప్లాన్ కదా? మంచి ప్లానేనా? ఆ టైంకి ఆ సమయానికి అది మంచి ప్లానే. మామూలు టైంలో అయితే యోహాను తల తీసే ఛాన్స్ లేదు. ఇప్పుడు రాజు మాట ఇచ్చినాడు, ఏం కావాలో కోరుకో ఇస్తా. ఎంత మంచి స్త్రీ కదా! దుర్మార్గురాలైనటువంటి స్త్రీ, ఒక దైవజనుని చంపుటకి ఏర్పాటు చేయబడిన దౌర్భాగ్యురాలైనటువంటి స్త్రీ ఈమె. ఈనాడు ఎంతో మంది కూడా దైవజనుల మీద, కుటుంబాల మీద వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో తతంగాలు చేసి ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈమె ప్లాన్ ఎంత దుర్మార్గమైన చూడండి. ఆమె ప్లాన్ కోసం ఎవరిని ఉపయోగించుకుంటుంది? తన సొంత కూతుర్ని. ఈరోజు కూడా ఎంతో మంది ఎంత చెడ్డ పని కానీ వాళ్ళ కుటుంబంలోనే ఉపయోగించుకుంటుంటారు. నువ్వు పోయిరాపో, నువ్వు చేసిరాపో, నువ్వు మధ్యవర్తిగా ఉండు. ఈ విధంగా కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకే నీవు నీ వాక్యము ద్వారా నీ నడవడిక సరి చేసుకోవాలి. దేవుని వాక్యము రెండంచుల గల వాడి గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా ఏమైంది? పదునైనదిగా ఉంది. దేవుని మాటలు గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దైవజనుడు ఉన్నాడు. ఈ గద్దించినటువంటి దైవజనుని చంపాలని దురాత్మ చేత దుష్టత్వమైన మనసు కలిగినటువంటి దౌర్భాగ్యురాలైనటువంటి హేరోదియ లాంటి స్త్రీలు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, పుట్టినారు. ఈ సొంత కూతుర్ని ఉపయోగిస్తుంది. ఆమె వెళ్ళి చెప్తుంది, వెంటనే ఏం చేయాలా? యోహాను తల తీసి పల్లెంలో పెట్టి నా దగ్గర తెప్పి. రాజు బహుగా దుఃఖపడెను. పాపం రాజు ఏం చేస్తున్నాడు? రాజుకు ప్రేమనే ఉంది యోహాను మీద. ఎందుకంటే ఆ చెరసాల దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను బోధించినాడు. అతను ఏమి చేయలేక సంతోషంతో ఏం చేసేవాడంట? వినుచూ ఉండేవాడు. రాజుకు తెలుసు ఇతడు న్యాయవంతుడు, దేవుని బిడ్డ, దేవుని సువార్త ప్రకటించడానికి
వచ్చినటువంటి వాడు, దేవుని రాజ్య సువార్త విస్తరించడానికి వచ్చిన ఈయన అని చెప్పి దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడిను కానీ తాను పెట్టుకొని ఒట్టు నిమిత్తము తనతో కూర్చొని ఉన్న వారి నిమిత్తము ఆమెను ఇయ్యను అను నొల్లకపోయాను. నేను ఇయ్యలేను అని అనలేకపోయినాడు. ఎందుకంటే అందరి ఎదుట రాజు ఏమిచ్చినాడు? మాట తప్పడం ఇష్టం లేక యోహాను తలను తీసుకొచ్చినాడు. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వారు వెళ్ళి చెరసాలలో అతని తల పట్టి పల్లెములో అతని తల పెట్టి ఆ చిన్నదానికి ఇచ్చెను. పాపము రాజు దుఃఖపరుస్తూనే ఏడుస్తూనే యోహాను తల తీసుకురాపండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. రాజు చెప్పక ముందే చెరసాలలో ఉన్న యోహాను తలను తీసేసి ఆ పల్లెంలో పెట్టి ఎవరి దగ్గర తీసుకొచ్చినారు? చిన్నదానికి తెచ్చి ఇచ్చినారు. హేరోదియ కుమార్తె దగ్గరకు ఆ తలను తీసుకొచ్చినారు. ఆ హేరోదియ దుర్మార్గురాలు ఎంత సంతోషపడుతుందో. తప్పు చేస్తున్నటువంటి హేరోదేమో దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తుంటే ఈమె సంతోషంలో మునిగిపోయింది. ఎందుకంటే నాకు అడ్డం వచ్చినోడు, తప్పు చేస్తున్నాని గద్దించినోడు యోహాను ఏమైనాడు? చచ్చిపోయినాడు. గత సంవత్సరంలో అనుకుంటా భార్య అంటే ఒక స్త్రీ అక్రమ సంబంధాన్ని ఉంచుకుంది. తన పుట్టిన బిడ్డ అడ్డమని చెప్పి తీసుకుపోయి కెనాల్లో పెట్టి చంపేసింది. తన భర్తకు అడ్డమని భార్య భర్తల మధ్య ఎన్నో సమస్యలు పెట్టి పిల్లల్ని చంపేస్తున్నారు చాలా మంది. నేను ఈ వాక్యం ఇక్కడ ఉన్న వారు మాత్రమే కాదు, ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అక్రమ సంబంధం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. ఒక మనిషి అగ్నిలో దుంకిన తర్వాత ఖచ్చితంగా వాడు బ్రతకడానికి వీలు లేదు, చనిపోవడం ఖాయం. దేవుని మాట నీకు హెచ్చరిక చేసినప్పుడే, అది నీకు చురుకు తగిలినప్పుడే నువ్వు బయటికి రా. అందుకే దిద్దుబాటు తనము కలిగి ఉండాలి, దిద్దుబాటు మనసు కలిగి ఉండాలి. తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న నానికి ఇచ్చాను. ఆ చిన్నది తీసుకోపోయి ఎవరికి ఇచ్చింది? తల్లికి ఇచ్చింది. తల్లికి తల తీసుకుపోయి ఇచ్చింది. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని సమాధిలో ఉంచిరి. ఎంత దుర్మార్గురాలన్నాలా? మీరే చెప్పండి. ఈ స్త్రీని దుర్మార్గురాలన్నాలా, దుష్టురాలన్నాలా, కిరాతకురాలన్నాలా, మంచిది అనాలా? ఏ పేరు పెట్టాలా? మామూలు వ్యక్తిని కాదు చంపించింది. సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్త విస్తరింపజేయటకు వచ్చినటువంటి గద్దించేటువంటి దైవజనుని యొక్క తలను తీసివేసిన ఈ స్త్రీ ఎటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. అందుకే దైవజనం, ఆ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము చాలా విలువైనది. మనసు మార్చుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుంచి చదివితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ స్త్రీతో గట్టిగా చెప్తున్నాడు. అయ్యా నాకు నీళ్ళు అని చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ భర్తను తీసుకొని రా. అమ్మా నువ్వు నాకు దాహంకి మరి నీళ్లు అడుగుతున్నావే, నీ భర్తను తీసుకొని రా అంటే ఏమంటుంది? అయ్యా నాకు భర్త లేడు. ఆయన అంటున్నాడు, నీకు 5 మంది పెనిమిటులు ఉండిరి, ఇప్పుడు ఉండేవాడు నీ వాడు కాదు అని గట్టిగా చెప్తాను. చూడండి ఆ మాట చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుంచి 30 వరకు చదవండి. గట్టిగా చదవాలా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయముగా 4వ అధ్యాయము. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. నీ పెనిమిటిని తీసుకొని రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అయ్యా నాకు ఎవరు లేరు ఆమె ఒప్పుకుంటుంది. అయ్యా నాకు భర్త లేడు, నాకు పెనిమిటి లేడని చెప్పగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నాకు చెప్పిన మాట నిజమే, నీకెవరు లేరు, నీకు భర్త లేడు, నువ్వు చెప్పినది నిజమే. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, నీకు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు, సత్యమే చెప్పితివి. నేను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పడం లేదు అని యేసు ప్రభు సమరయ స్త్రీతో ఖచ్చితంగా గట్టిగా చెప్పినాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేసింది? ఇప్పుడు 27వ వచనం చదువుకుందాం.
విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూచి ఆశ్చర్యపడిది కానీ నీకేమి కావాలనని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడచ్చు అంటే ఈ 5 మంది పురుషులు ఉన్నటువంటి ఈమెతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎవరు కూడా అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి ఏం చేసింది? విడిచిపెట్టి నీళ్లు చేదుకొనటకు వచ్చిన ఈ స్త్రీ ఆయన చెప్పిన మాటలు విని, నీకు భర్త లేడన్నమాట వాస్తవము. ఇప్పుడుండే వాళ్ళు 5 మంది వాళ్ళు కూడా లేరు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? వెంటనే వెళ్ళి నీళ్లు తీసుకోకుండా ఎన్నికిపోయి ఆ కుండను పారేసి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. నేను చేసినవి అన్నీ కొన్నా, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ఆయన ఎవరో మీరు చూడడానికి రండి. ఎంత మంచి మాట. నేను ఏమేం చేసినానో అన్ని చెప్పేసినాడు ఆయన. నీ పెనిమిటి లేడన్నమాట వాస్తవం. ఇప్పుడు ఉండే వాళ్ళు 5 మంది, ఇంకా ఉండేవాడు నీవాడు కాదు అని ఖచ్చితంగా నాతో చెప్పినాడు ఆయన. అంత గట్టిగా చెప్పిన ఆయనను మీరు చూడడానికి రండి. ఆయనే మెస్సియా, ఆయన మన రక్షకుడు, మన కోసం వచ్చినాడు, మన పాపములు క్షమించడానికి వచ్చినాడు అని ఆమె పశ్చాత్తాపముతో మనసు మార్చుకుని రండి అని తన కడవను వదిలిపెట్టి, తన కుండను వదిలిపెట్టి, తన పాపములు వదిలిపెట్టి ఏం చేస్తుందంటే క్రీస్తుని గురించి చాటి చెబుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా మనసు మార్చుకొని నీవు ఉన్న చోటు నుండి, నీవు ఉన్నటువంటి దుర్మార్గమైన స్థితిలో నుండి నీ మనసు మార్చుకొని ఈ సమరయ శ్రీవలే నువ్వు బయటకు వచ్చి క్రీస్తుని గురించి నువ్వు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడినప్పుడు ఆమెను ఏం చేసినారంటే రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆమె పరిగెత్తుకొని పోయి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చి నిలబడింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు కూడా ఏమీ అనలేదు కదా అని చెప్పినాడు. మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటి రాయి ఈమె మీద వేయండి. అమ్మా ఇక మీదట నువ్వు ఈ పాపము చేయొద్దు. ఎంత మంచి మాట. కాబట్టి మనం కూడా మనసు మార్చుకోవాలి. ఈమె వెళ్ళి ఏం చెప్తుంది? నాతో అన్ని చెప్పిన వాణిని మీరు చూడాలండి. ఈయన క్రీస్తు కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు ఏం చేస్తున్నారు? వస్తూ ఉన్నారు. ఎవరు చెప్పిన మాట? సమరయ స్త్రీ చెప్పిన మాట విని వచ్చినారు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వినడానికి వస్తున్నావా? పరిగెత్తుకొని దేవుని మాట అంటే నీకు ఇష్టం ఉందా? దేవుని మాట మీద నీకు శ్రద్ధ ఉందా? దేవుని మాట వింటే నువ్వు రక్షించబడతావనే ఆలోచన ఉందా? నిర్లక్ష్యమైన స్వభావం మనం కలిగి జీవిస్తున్నాం. కాబట్టి ఈ హేరోదియా వలె మనం జీవించకుండా మన మనసు మార్చుకొని ముందుకు పోవాలి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త మరొకసారి 1 కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి స్త్రీకి సొంత భర్త అవసరము, ప్రతి పురుషునికి సొంత భార్య అవసరం. కాబట్టి బైబిల్లో ఎంతో మంది జ్ఞానవంతురాలైన స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది మూర్ఖురాలైన స్త్రీలు ఉన్నారు. మనము అంటే స్త్రీలుగా ఉండేవారు నేను ఏ విధమైనటువంటి వారిలో నేను ఉన్నాను అనే మనసు కలిగి ఆలోచించి మనసు మార్చుకొని క్రీస్తు వైపు నీ హృదయం తిరిగి దేవుని సన్నిధిలో నువ్వు గడిపి ప్రతి ఆదివారం దేవుని యొక్క సంఘం అనే సహవాసంలో చేరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఏడతెగక ఉండి మరణం వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటము పొందేటట్టుగా జీవించాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.